శ్రీకాకుళం నగరంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. నగరంలోని ప్రసిద్ధి ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన శ్రీ కోదండరామ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయం నిర్మించి నాటికి 200 ఏళ్లు అయింది. అలాగే ఈ రోజు 200 జంటలు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. నాలుగుగాను ప్రత్యక్షం చేసుకుని అడుగుతాడు. తపస్వాధ్యాయనిరతం తపస్వి వాగ్మిరాంబరం కస్య విభ్రత జాతస్య జాత రోషస్య సంయోగి అని అడుగుతాడు. నాయన నేను నా కళ్ళతో ఎప్పుడు చూడగ జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రమైన శ్రీ శ్రీ కోదండరామ దేవాలయం 1826 సంవత్సరం శ్రీకాకుళం నగరంలోని 11 రోడ్లలోనే ప్రతిష్ఠ చేయబడింది. ఈ దేవాలయం నేటికి ఫిబ్రవరి సరికి 200 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ చైత్ర మాసానికి 201వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా గత ఫిబ్రవరిలోని మహాకుంభాభిషేకం కూడా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దేవాలయం చాలా పరమ పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయం ఆళ్వారు కూడా ఉన్నారు. దేవస్థానం వారు అన్ని విధాలు అన్ని రకాలుగా మనకి పూజా కార్యక్రమాలు కానీ ఏ ఉత్సవాలకు కానీ సహకరించి కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ప్రతి ఉత్సవాలకు కూడా విశేషమైన జనాలు వచ్చి స్వామివారిని ఆశీర్వదించి స్వామివారి కృతజ్ఞతను వారు పొంది వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఈ శ్రీరామనవమి ఉత్సవం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా జరిపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు జరగబోయే కళ్యాణంలో సుమారు 200 మంది జంటలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆదివారం నాడు కూడా కొంతమంది ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆదివారం నాడు సాయంత్రం 9 ఉంటుంది. పౌర్ణమి నాడు ఉదయం స్వామివారికి కళ్యాణం పట్టాభిషేకం కూడా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి తిరుపతి వాస్తవ్యులు దివ్య సాయి గారిచే హరికథా కాలక్షేపం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. బంకపల్లి శాసనసభలో ఆలి జై శ్రీమన్నారాయణ.